లార్డ్. ఈరోజు మనం కీర్తన గ్రంథం 17వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా న్యాయంను ఆలకించుము, నా మొరను అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయంను పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాట చేత నేను అతిక్రమింపను. మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గంలో తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. నీ మార్గంలో యందు నా నడకలను స్థిరపరచుకుని ఉన్నాను. నాకు కాలు జారలేదు. నేను నీకు మొరపెట్టుకుని ఉన్నాను. దేవా, నీవు నాకు ఉత్తరం ఇచ్చదవు. నాకు చెవియొగ్గి నా మాటలు ఆలకించు. నీ శరణు తెచ్చిన వారిని వారి మీదికి లేచు వారి చేతుల నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము. నన్ను లయపరచుకోరు దుష్టులను పోగొట్టి కాపాడము. నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను నీ రెక్కల నీడ కింద నన్ను దాచుము. వారు తమ హృదయంను కఠినపరుచుకుని ఉన్నారు. వారి నోరు గర్వముగా మాట్లాడును. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారు ఇప్పుడు మమ్మల్ని చుట్టుకొని ఉన్నారు. మమ్మను నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. వారు చీల్చుటకు ఆతురపడు సింహము వలెను, చాటైన స్థలంలో పొంచు కొదమ సింహం వలెను ఉన్నారు. యెహోవా, లెమ్ము, వారిని ఎదుర్కొని వారిని పడగొట్టము. దుష్టుని చేతుల నుండి నీ ఖడ్గము చేతులను రక్షింపు. లోకుల చేతుల నుండి ఈ జీవితకాలంలో తమ పాలు పొందిన ఈ లోకుల చేతుల నుండి నీ హస్తబలము చేతులను రక్షింపు. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి ఉండదు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టదు. నేనైతే నీతిగల వాడినై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేలుకొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకుందను. దేవుడి యొక్క వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.